మరీ మీరు ఇంత దుర్మార్గంగా మాట్లాడితే అన్న క్రాంతన్న నువ్వు గిన ఇప్పుడు నువ్వు నా ఎంబడి వస్తే నేను నా ఇంటికి కొంటపోయి ఆ ఓనర్తో అడిగిపోకపోతాడు కన్నా పోదామా పా అన్న ఇప్పుడే పోదాం పా అన్న మరి కిరాయి కట్టే పరిస్థితుల్లో లేకుండా అన్న ఆ పరిస్థితిలో V6 లో పోయి ఆడ ఆయన పేరే ఉండన్న జర్నలిస్ట్ పేరు ఆయన బతలాడుకొని V6లో ఉద్యోగం సంపాదించుకున్నా అంకంరావి రైట్ అంకంరావి దగ్గర పోయి కాళ్ళు చేతులు పట్టుకొని ఆయన పోయి అందులో చిన్న ఉద్యోగం సంపాదించుకొని అన్నాన్ని ఆయన మాయ మంత్రం చేసి ముసలోని వేసి మళ్ళీ అని పెట్టి అయ్యమ్మ పెట్టిన పేరు మాయం చేసుకొని తిరుమల మళ్ళీ అని చెప్పని తిరుగుతున్నా దొంగ తప్పేమన్నా అట్లా చేస్తే మేము అడబోయి ఆపిన అమ్మాయిని నువ్వు ఎట్లా బతున్నామని కాదు ఇవాళ క్రాంతాన్ని ఎందుకో విలాసంలో కార్లో తిరుగుతలేడు ఎందుకో మరి నీకెక్కడదువే షాయి పైసలు అడుకున్న లఫుటా ఇవాళ నువ్వు వరంగల్ బూతులు మాట్లాడతానని ఇంటర్వ్యూ అన్న దయచేసి అన్న నేనేమంటున్నా అంటే నువ్వు నీ చాతన నువ్వు ఛాయ్ డబ్బులు అడుక్కున్నావు నువ్వు హెలికాప్టర్ బీసీకి హెలికాప్టర్ ఎట్లా పోయినావన్నా పోతే తప్పే ఉన్నది ఎవరినా నువ్వేమన్నావన్నా వరంగల్ గడ్డ మీద కోమటి వెంకరెడ్డి దగ్గర పోయి అన్నా నా ఆస్తి మొత్తం ఈ ప్రభుత్వం రీసింగ్ చేసి ఇచ్చి నీ పత్రాలు నీ చేతిలో పెడుతున్నా అని చెప్పాను నువ్వు బిచ్చగానివే కదా మరి హెలికాప్టర్కి వచ్చినాయి విలాసంలో కార్లకి వచ్చినాయి అని చెప్పాను సొమ్మంతా బీసీలేదట్రా ఎవరిది బీసీలే సొమ్మేనా అంతా అన్నా యాది పెట్టుకో బీసీ బిడ్డల్ని ఓసీ బిడ్డల్ని ఎస్సీ బిడ్డల్ని ఎస్టీ బిడ్డల్ని వ్యాపారులని అధికారులని ఆఫీసర్లని పీల్చి పిండి 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 వసూలు చేసిన బ్లాక్మెయిల్ చేసిన డబ్బా అన్నది బ్లాక్మెయిల్ ఎస్ అవునన్నా ఒక ఎమ్మెల్సీని పట్టుకొని మీరు బ్లాక్మెయిలర్ అంటున్నావు ఓ ఎమ్మెల్సీ ఒక కులాన్ని తిట్టొచ్చా అన్న ఒక కులాన్ని టార్గెట్ చేసి తిట్టొచ్చా అన్న ఆ తిట్టేది ఏందన్నా ఎంత పెద్ద పదం అన్నా అంటే ఆయన అంటేనేమో అది మేమంటేనేమో తప్ప అన్న నువ్వు ఇంటర్వ్యూ బంద్ చేస్తా అంటివి నువ్వు బూతులు మాట తిని ఆ నడి బొడ్ల 2000 మందిలా మాకేం తాపిడో తెలియదా అన్న ఎందుకు మరి అంటే రెడ్డిలందరూ ఎందుకు చైతన్యమవుతలేరు ఈ విషయంలో అంటే మేము ఎదుర్కొనే టైంలో ఎదుర్కొంటామన్నా నీ లెక్క పిచ్చి ఆలోచనల పిచ్చి బ్లాక్మెయిల్ కామన్నా మేము మాకు సంస్కారం ఉందన్నా ఇవాళ ఏ ఉద్యోగం నడపాలన్నా రెడ్డిల పాత్ర లేని ఉద్యమమే లేదన్నా అన్నా రజాకాలం కొట్లాడింది కూడా మా రెడ్డిల పాత్ర ఉందన్న ఇప్పటిదాకా తెలంగాణ సాధించడానికి కూడా రెడ్డిల పాత్ర ఉందన్న మేము బతుకొచ్చినామంట అన్న మేము బతుకొచ్చిన వాళ్ళమంట ఈ తెలంగాణ రాష్ట్రానికి రెడ్లం బతుకొచ్చిన వాళ్ళమంట అన్న చరిత్ర తెలుగుగా మాట్లాడుతున్నా కాకతీయ రాజులు ఉన్నప్పటికే రెడ్డి సంస్థానం ఉందన్న మాది ఎవరో ఇచ్చినది కాదన్న ఈ రెడ్డి అని ఆనాడు మేము సేవ చేసిన సేవకు ఆ కాకతీయ రాజులు ఇచ్చిన బిరుదన్నామా రెడ్డి అని చెప్పని ఇలా దాన్ని పట్టుకొని ఉచ్చ తాగమంటాడు ఏం పద్ధతి అన్న మేము బతుకొచ్చిన వాళ్ళమా మీరు కూడా తాగమంటారు కదా ఎస్ నువ్వు 7200 అని ఆర్ అని చెప్పని పెట్టి SC ST అని చెప్పని నీ పార్టీ పెట్టి ఎంతమంది మోసం చేసినావో అంతమంది ఉచ్చ నువ్వు తాగవలసిందే తీర్మానం మల్లయ్య నిన్ను వదిలిపెట్టేది లేదు ఇవాళ బీసీలను అన్యాయం చేస్తున్నావు పోయి ఇవాళ బీసీల ఉచ్చ కూడా నువ్వే తాగాలి బీసీలకు అన్యాయం జరిగిందంటే చెప్పు మా గొంతు నీ గొంతు కలిపి బీసీలకు అన్యాయంగా కూడా కాపాడుకుంటానికి ఆ శక్తి మా దగ్గర ఉన్నది 100% ఎవరు అన్యాయం కావద్దు బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారంగా ఎవరికి ఎంత రిజర్వేషన్ ప్రకటించదో ఆ రిజర్వేషన్ ప్రకారం 100% ఉండాలి అంటే మీరు నోటి ఎంత వస్తే అంత మాట్లాడుకుంటూ పోతూనే ఉంటారా అన్నయ్య ఏం మాట్లాడినా నాకు అర్థం కాలే క్రాంతన్న కడుకోకసారి నన్ను కౌంటర్ చేస్తున్నావు కదా నేను ఏం మాట్లాడినా బూతులు